కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 4, అవమానము 2. గమనించుకున్నట్లయితే రాశిలోనే డిసెంబర్ 5 వరకు సంచారం చేస్తున్నటువంటి రాహుగ్రహ ప్రభావము, సప్తమంలో కేతుగ్రహ ప్రభావం మిశ్రమమైనటువంటి ఫలితాలన్నింటినీ కలుగుతాయి. ప్రధానంగా ఎదుటి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు సరిగ్గా అందకపోవడము, అలాగే ఎంత ప్రయత్నము ఉత్సాహంతో ముందడుగు వేసినా ఎదుటి వాళ్ళ సహాయ సహకారం లేని కారణం చేత ఏకాకిగా స్వయం కృషితో ముందడుగు వేయాల్సినటువంటి పరిస్థితి ఈ రాహుకేతు గ్రహ ప్రభావం వలన కలుగుతాయి. ఇక ఇలాగో గత సంవత్సరం నుంచి ఏలినాటి శని గత 2-3 సంవత్సరాల నుంచి ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. కాబట్టి ఈ శని ప్రభావం కూడా అనుకూలంగా లేని కారణం చేత ప్రయత్నాల్లో ఆటంకాలు అనేటువంటివి ఉంటాయి. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఎప్పుడు ఇలాగే ఉంటుందానంటే మే 31వ తారీఖు వరకు కూడాను గురువు సంపూర్ణంగా ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి యోగించబోతున్నాడు. కాబట్టి ప్రధానంగా విద్యార్థులకి అనుకూలంగా ఉండేటువంటి సమయం, అన్ని పరీక్షల్లో విద్యార్థులు పాస్ అవుతారు. ఇక గమనించుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఏలినాటి శని ప్రభావము, రాహుకేతు యొక్క ప్రభావం సాధారణంగా ఉండడం, గురువు అనుకూలంగా ఉండడం, ప్రధానంగా మే 31 వరకు చేపట్టినటువంటి ప్రతి పనులలో కొంత ముందడుగు వేసేటువంటి ప్రయత్నాలు ఎక్కువగా ఉంటాయి. కానీ జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు గురువు షష్టమ రాశిలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా రుణగ్రస్తులయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అన్ని విధాలుగా సహాయ సహకారాలు, ఎదుటి వాళ్ళు మిత్రులు అనుకున్న వాళ్ళు దూరం అవ్వడము, అలాగే మీ మంచి కోరే వాళ్ళు మీకు దూరంగా ఉండడం, తద్వారా మీరు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేవి ఉంటాయి. ఈ సందర్భంలో చేసేటువంటి అనగా జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు ఏ డబ్బుతో పనిచేసే ఏ పనైనా కానీ మీకు యోగాన్ని ఇవ్వదు. వ్యాపార విస్తరణ కావచ్చు, స్పెక్యులేషన్స్గా స్టాక్స్లో పెట్టుబడి పెట్టడం కానీ, లేదా ఎవరికైనా అప్పు ఇవ్వడం కానీ ఈ సమయంలో మాత్రం చేయకండి. తద్వారా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు సింహరాశిలో సంచారం చేస్తున్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన ఏలినాటి శని ప్రభావంతో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి కొంత ఉపశమనం అనేటువంటి లభిస్తుంది. ఈ సమయంలో వివాహం కానీ అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహ సంబంధాలు కుదిరేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ పేరుకు తగ్గటువంటి విధంగా అనగా మీ పేరు ప్రఖ్యాతులు చక్కగా మీ పనికి తగ్గట్టుగా పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. తద్వారా కుటుంబంలో, సమాజంలో అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. కాకపోతే డిసెంబర్ 5 నుంచి వ్యయ రాహు ప్రభావము, అలాగే షష్టమ కేతు గ్రహ ప్రభావం అనుకూలంగా ఉంటుంది. కానీ వ్యయ రాహు ప్రభావం అనేటువంటిది ఉండడం వల్ల డిసెంబర్ 5 తర్వాత మీ వస్తువులు కానీ, విలువైన ఆభరణాలు కానీ, లేదా మీ ఇంట్లో ఏదైనా కానీ వస్తువుని కోల్పోవడం, దొంగతనాలు జరగడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ప్రతి పనులలో కూడా ఇబ్బందికర పరిస్థితులు డిసెంబర్ 5 తర్వాత రాహుగ్రహ ప్రభావం వలన కలుగుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అలాగే సంబంధించినటువంటిది చూసుకున్నట్లయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి నిరుద్యోగస్తులకి ఉద్యోగం ఎప్పుడు లభిస్తుంది, అలాగే ఉన్న సంస్థలో పనిచేస్తున్నటువంటి వారికి వేరే సంస్థల్లో ప్రయత్నాలు చేయాలంటే ఏ సమయంలో చేయాలి, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి బదిలీలు, ప్రమోషన్స్ ఏ సమయంలో ప్రయత్నిస్తే అనుకూలంగా ఉంటుంది, ఏ సమయంలో వస్తాయి, అలాగే కాంట్రాక్ట్స్ చేసేటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కాంట్రాక్ట్స్ చేసేటువంటి కాంట్రాక్టర్లకి ఏ సమయంలో మనం బిల్స్ పాస్ అయ్యి మనకు డబ్బులు వస్తాయి, అలాగే కొత్త కాంట్రాక్టులు ఏ సమయంలో వస్తాయి అనేటువంటి విషయం గురించి మనం తెలియజేసుకుందాం. ప్రధానంగా ఈ సంవత్సరం 14 ఏప్రిల్ నుంచి 14 మే వరకు ఉన్నటువంటి సమయం చాలా అనుకూలము. అలాగే 17 జూలై నుంచి 16 ఆగస్టు వరకు ఉన్నటువంటి సమయం చాలా అనుకూలము. అలాగే ప్రధానంగా 17 నవంబర్ నుంచి వచ్చే సంవత్సరం 13 జనవరి వరకు ఉన్నటువంటి సమయం చాలా అనుకూలమైన సమయం. ఈ సమయంలోనే చెప్పిన విధంగా నిరుద్యోగస్తులకి, కాంట్రాక్టర్స్కి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి, అందరికీ కూడాను ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉండేటువంటి సమయం చెప్పవచ్చు. ఈ యొక్క కుంభరాశి వారికి ప్రధానంగా జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు, అలాగే జనవరి వచ్చే సంవత్సరం 24 నుంచి ఉగాది వరకు గురువు అనుకూలంగా లేకపోవడం, శని అనుగ్రహం లేకపోవడం, రాహువు కేతులు కూడా అనుకూలంగా ఉండలేని కారణం చేత ప్రధానంగా సమస్యలు అనేటివి వస్తాయి. కేవలం ఈ యొక్క కుంభరాశి వారికే కాకుండా 12 రాశుల వారికి కూడా సమస్యలు నవగ్రహాల యొక్క ఆగ్రహం వల్ల వస్తాయి. ఈ సమస్యలు కూడా తగ్గుముఖం పట్టాలన్నా, మంచి జరగాలన్నా, చెడు తక్కువగా ఉండాలన్నా నవగ్రహాల యొక్క అనుగ్రహం తప్పనిసరి. కాబట్టి ఈ నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం మన పీఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ 1 చైత్ర పౌర్ణమి సందర్భంగా హస్త నక్షత్రం అతి శీఘ్రంగా ఫలితాలు ఇచ్చే హస్త నక్షత్రం ఉన్నటువంటి సమయం సాయంకాలం 6 గంటలకి మన పీఠం ఆధ్వర్యంలో నవగ్రహ పాశుపత హోమం, ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం, సర్వకార్య జయసిద్ధికి సుదర్శన హోమం, రుద్రహోమంతో పాటుగా ఉద్యోగ, వివాహ, విద్య మరియు ఆర్థిక ప్రాప్తి కోసమే లక్ష్మీ మూలమంత్ర సంప్రీత లక్ష్మీ సూక్త హోమాన్ని జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో గోత్రనామాలు నమోదు చేసుకునేటువంటి వాళ్ళు ఏప్రిల్ 1వ తారీఖు రోజున మధ్యాహ్నం 3 గంటల లోపల వరకు కూడా నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే 2 ఏప్రిల్ నుంచి 10 మే వరకు కూడాను కుజుడు అనుకూలంగా లేకపోవడం, ఏలినాటి శని ప్రభావం ఉండడం, ఈ సమయం చాలా కీలకమైనటువంటి సమయం. ఈ సమయంలో ప్రధానంగా ఆర్థికపరమైనటువంటి నష్టాలు, ఉద్యోగంలో
ఈ అభివృద్ధి సంబంధించి ఇబ్బందికర పరిస్థితులు, అలాగే ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, జ్వరపీడితులయ్యేటువంటి అవకాశం ఉంటుంది. 15 మే నుంచి 19 జూన్ వరకు కూడా ఉన్నటువంటి సమయం అనుకూలము, చాలా యోగంగా ఉంటుంది. గురువు అనుకూలిస్తూ ఉంటుంటాడు. అలాగే 31 మే తర్వాత ఈ సంబంధించినటువంటి గురువు ప్రభావం మనకు ఇబ్బందిగా ఉన్నప్పటికీ కుజగ్రహ ప్రభావం ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. 20 జూన్ నుంచి 1 ఆగస్టు వరకు అర్ధాష్టమ కుజుడు, అలాగే షష్టమ గురువు మరియు ఏలినాటి శని ప్రభావము, రాహువు కూడా జన్మరాహువు కొంతవరకు యోగిస్తున్నప్పటికీ కూడా ప్రధానంగా కేతుగ్రహ ప్రభావం కూడా అనుకూలంగా లేకపోవడం, ఈ కారణం చేత 26 నుంచి 1 ఆగస్టు వరకు చాలా కీలకమైనటువంటి సమయం. ఈ సమయంలో చేస్తున్నటువంటి ఉద్యోగంలో పలు మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. వేరే ప్రాంతానికి, ఇష్టం లేని ప్రాంతానికి బదిలీలు కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అలాగే ఆర్థిక పరంగా నష్టాలు అనేటువంటి ఉంటాయి. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. 1 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ మధ్య ఉన్నటువంటి కాలం ప్రధానంగా మీ యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, జ్వరపీడితులయ్యేటువంటి అవకాశము, అన్నిటికంటే ముఖ్యంగా ఆర్థిక పరంగా నష్టాలు, వ్యయ ప్రయాసాలు కోర్చి దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితి, సరిగ్గా నిద్రపట్టకపోవడము, ప్రతి ప్రయత్నంలో ఆటంకాలు అనేటువంటి ఎదురవుతాయి. ఇక 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ వరకు గురువు షష్టమ స్థానంలో స్థితి పొంది ఉన్నప్పటికీ కూడాను కుజగ్రహ ప్రవేశం చేత గురుగ్రహం వల్ల వచ్చేటువంటి అడ్డంకులు, ఇబ్బందులు, సమస్యల నుంచి బయటపడి ఆనందకరమైనటువంటి జీవితాన్ని కుజగ్రహం ప్రభావం కలుగుతాయని చెప్పవచ్చు. ఇక 12 నవంబర్ నుంచి 8 మార్చి వరకు ఉన్నటువంటి సమయం ప్రధానంగా ఇది చాలా కీలకమైనటువంటి సమయం. ఈ సమయంలో గురువు అనుకూలంగా ఉంటాడు, శని ప్రభావం అనుకూలంగా ఉండదు. ఈ శని కుజులకి కూడాను షష్టాష్టక స్థితి ప్రభావం, కొన్ని అనుకోని దుస్సంఘటనలు చోటు చేసుకుంటాయి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, ఆర్థిక పరంగా కష్ట నష్టాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. అన్ని విధాలుగా జీవిత భాగస్వామితో ఇబ్బందికర పరిస్థితులు అనేటివి ఈ 11 నవంబర్ నుంచి 8 మార్చి మధ్య కాలంలో జరుగుతాయని చెప్పవచ్చు. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా మే 31 వరకు కూడా విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. అలాగే విదేశీయానం, విదేశీ విద్యకు సంబంధించి చేయ ప్రయత్నాలన్నీ కూడాను కొలికి వస్తాయని చెప్పవచ్చు. ఇక దూర ప్రాంతం, విదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి అక్కడ కాంట్రాక్ట్స్ కూడాను రెన్యువల్ అవుతాయి. అలాగే సంబంధించినటువంటి కొత్త H1B కాంట్రాక్టులు కూడా ఈ సమయంలో మీకు యోగంగా ఉంటాయని చెప్పొచ్చు. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి రాజకీయ రంగ ప్రముఖులు వాలంటరీ సర్వీస్ చేసుకోవడమే చాలా మంచిదనే విషయాన్ని గమనించుకోవాలి. డబ్బు మంచినీళ్ళలా ఖర్చు అవుతుంది. అలాగే ప్రజాదరణ కోసం ఎక్కువగా ఖర్చు పెడతారు. కాబట్టి పార్టీ పెద్దలతో చర్చించి సమాలోచన చేసి మీ భవిష్యత్ కార్యాచరణ మీరు చేపట్టండి తప్ప మీకు మీరుగా డెసిషన్ తీసుకొని ముందడుగు వేసినట్లయితే ఆశాభంగం అనేటువంటిది తప్పదు. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి కళాకారులు 24 ఫ్రేమ్స్, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా మరియు సోషల్ మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి మాత్రం సాధారణమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే మే 31వ తారీఖు వరకు మంచి స్థితిగతులు కలిగినటువంటి అవకాశం, మంచి పేరు ప్రఖ్యాతులు పొందేటువంటి సంస్థల్లో కానీ లేదా మంచి పాత్రలు కానీ లభించే అవకాశం ఉంటుంది. తదనంతర పరిణామాల్లో జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు గడ్డు కాలం. ఈ సమయంలో ఆర్థికంగా చాలా నష్టపోవాల్సినటువంటి పరిస్థితి, నమ్మిన వాళ్ళే మోసం చేస్తారు సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ గమనించగలరు. ఇక ఈ యొక్క సంబంధించినటువంటి కుంభరాశిలో జన్మించినటువంటి క్రీడాకారులకి ప్రోత్సాహకాలు సరిగ్గా లభించకపోవడం వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. మీ సామర్థ్యానికి మించి ఎక్కువగా కష్టపడితే తప్ప శుభ ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి. మీ ఆరోగ్యం కోస్త కుంగుబాటు పడేటువంటి అవకాశం గోచరమవుతుంది. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి రైతులకి మొదటి పంట కంటే రెండో పంట చాలా లాభదాయకంగా ఉంటుంది. మొదటి పంట సాధారణంగా ఉంటుంది. కౌలుదారులు కూడా కొంత రుణాగ్రస్తులు అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ రైతులకి మాత్రం సాధారణమైనటువంటి స్థితిగతులే ఏర్పడతాయని చెప్పొచ్చు. ఏతావాత చెప్పొచ్చు ఏదంటే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి మే 31 లోపల లేదా జనవరి 24 నుంచి లేదా అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు వరకు వివాహ సంబంధమైన విషయాల్లో చక్కగా వివాహం నిశ్చయమవుతుంది. సంతానవంతులు కావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అన్ని విధాలుగా బాగుంటుంది. మరీ ముఖ్యంగా నూతన గృహము సంపాదించుకోవాలని కోరిక ఈ చెప్పినటువంటి సమయంలో మీకు కలిగి తీరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా చక్కగా జాగరూకతతో వ్యవహరించాలి. మీ మాటకి తిరుగుండదు. మిమ్మల్ని అందరూ కూడా గౌరవిస్తారు. కాకపోతే జీవిత భాగస్వామితో పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీరు సొంత ఇంటి నిర్మాణం చేసుకోవాలనే కళ మీరు సాకారం చేసుకుంటారు. ఫైనాన్స్ వ్యాపారం మీకు అనుకూలంగా ఉండదు. ఈ సంవత్సరం చాలా నష్టపోవాల్సినటువంటి పరిస్థితి. ఎవరిని గుడ్డిగా నమ్మి డబ్బు మాత్రం మీ చేజార్చుకోకండి. అలాగే ఈ యొక్క స్త్రీలకు సంబంధించి ఆపరేషన్స్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అలాగే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి మహిళల్ని ఎక్కువగా మీ యొక్క సర్వీస్నే ఉపయోగించుకొని మీ ద్వారా వచ్చేటువంటి పనులని వాళ్ళు
పూర్తి చేసుకుంటారు ఎదుటివారు, కానీ మీకు మాత్రం ఎలాంటి సహాయ సహకారాలు అనేటువంటివి ఉండవు. ఏ తర్వాత చెప్పుకొచ్చేది ఏమిటంటే, ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి సాధారణమైనటువంటి ఫలితాలు ఉంటాయి కాబట్టి అన్ని విధాలుగా దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. ఈ యొక్క కుంభరాశితో పాటుగా 12 రాశిలో జన్మించినటువంటి వారికి దైవానుగ్రహం ఉంటే తప్ప చెడు తక్కువగా ఉంటుంది. కాబట్టి దైవానుగ్రహం కోసం నవగ్రహాల మీద ఈ యొక్క సంబంధించినటువంటి ద్వాదశ రాశుల వారు ఆధారపడాలి. ఇటువంటి నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా అందించడం కోసం మన పీఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ 1వ తారీఖు రోజున జరిగేటువంటి సర్వదోష నివారణ పూజలు, హోమాలలో పాల్గొని ఈ యొక్క శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాలను సొంతం చేసుకోవడం ద్వారా మీ భవిష్యత్తులో అన్ని విధాలుగా మీరు వేసే ప్రతి అడుగులో దైవం మీకు తోడై ఉండి మీ కలల్ని సాకారం చేయాలని ఆకాంక్షిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.